వామ్మో ఈ ముండదిగా చాలా విద్యలు ఉన్నాయి. అమ్మా బాబు గారిని చిల్ల డబ్బులు అడిగితే 10 రూపాయలు చెక్కు చేతులు పెట్టాడే, అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పశ్చావాతం వచ్చి పడిపోయినా అటయానికి అట్ట లెగుస్తూనే ఉంటది. అమ్మా వాడిచ్చిన 10 రూపాయల నోటు చెల్లదే, 2 పక్కల 2 కటింగులు చేసి ఉంచాడే, అయినా పర్వాలేదులమ్మా. నేను గుడ్డిదాన్ని అనుకొని ఇచ్చుంటాడేమో. ఈ 10 రూపాయల నోటు నా దగ్గర ఉంది, 500 రూపాయల నోటు 6 ముక్కలైంది, 2 ఇళ్ల కొట్లోనే మారుస్తా, సరిపోద్ది. ఒక వ్యాపారంలో ఎన్ని దండగల బాబు గారు పంచాయతీ బోర్డు పంప 16 సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగోడు మొహం వెరుపుగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మథ మొలక రాయ, అమ్మాయి మన్మథ మొలకే, అమ్మ మార్కాపురం పలక, అబ్బాయే మొడుమై గిలక. ఈ గిలకలు పిలకలు తూదిష్టి పిలిపించు అమ్మాయిని. రామ్మా రావే బాబు గారు. మడిసిన ఆగం చేయి బాగండి. సరే కానీ బాబు, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నా. మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నా. అడుక్కో, నీకు ఇబ్బంది ఏముంటుంది? ఒంగోలు మండలం మొత్తం అడుక్కో. అయ్యో అడుక్కోవడం ఏంటి బాబు, అడుగుతాను అన్నాను. నేను అన్నది కూడా నీకు అర్థం కాదు, అడుక్కో. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పిడుచుకుందామని ఉంది. మన కుదరదు తెలుసు. అయ్యయ్యో మన ఖాళీ ఉంటుంది. మయ్య చేత పెట్టిస్తావు. అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పిడుచుకుందాము అనుకున్నా. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి అరగంట కాలేదు వెళ్ళి అమ్మ కడుపులు మాట 14 కేజీలు వడ్రానం పిలిపించమ్మాయని. రావే బాబు గారు రాగలేకపోతున్నాడు. అది కాదు తప్ప అంజిరెడ్డి గారి చేతి 2 ఫ్యాన్లు మీకిచ్చాడు. కొంచెం పట్ట అయిపోతే తడవకుండా ఉండరు. అది కాదు తప్ప జానకిరామరెడ్డి గారి చేతి ఏం కావాలంటే అది చేయడు మీకు అవసరం లేదు బాబు గారు. జానకి రామయ్య గారు అంజిరెడ్డి గారు మీ కొట్లో సరుకులు తెచ్చారట కొలుపులకి, అమ్మవారు ఉత్సవానికి. ఒంగోలు మందే హోల్సేల్ బిజినెస్ మందే. అవును, పోయిన ఆదివారం మీ నాన్నగారు వచ్చాడు ఇక్కడికి. ఎవరు? మయ్య? అవును. ఆలూరా? అవును. మయ్య రాడే? వచ్చాడు బాబు ఆదివారం రోజు. అది గుమ్మస్తా లేకపోయి ఉంటాడు, మయ్య వచ్చి ఉంటాడు. నేను వాగిట్లో కూర్చొని ఉండా. లత్తప్ప ఏమిటి వాగిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్య మనిషి కనబడితే ఎవరినైనా పలకరిస్తాడు, ఆడవాళ్ళు కనబడితే ఎక్కువగా పలకరిస్తాడు మయ్య. అవును బాబు. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాయాలు తోడలేదు, ఒక్క పోస్తుంది అన్న. గాలి తడపోతే ఎవరేం చేసేది? ఆ మాటకు మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా? రత్తప నువ్వేం బాధపడబాక, అసలు ధైర్యం చెప్పట్లో ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 మయ్య. అవును బాబు గారు. లత్తప్ప నువ్వేం బాధపడబాక, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు. ఎవరు? మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్య అన్నాడే? లేదు బాబు గారు, మీ నాన్నగారే అన్నారు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరు?